గుంటూరు కారం సర్రమంటుంది బాబు గుట్టు కారం 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 గుట్టు కారం భయ త్రివిక్రమ్ గారు డైరెక్షను, సూపర్ స్టార్ గారు యాక్షను, శ్రీలీల గారు బ్యూటీనెస్, మళ్ళా తమన్ గారు బీజం కలిపితే మంచి మీల్ వచ్చింది బ్రో. ఆ మీల్ నేను తినేసి వచ్చిన ఇప్పుడే అద్రిపోయింది బ్రో. నెక్స్ట్ లెవెల్ బ్రో, చాలా బాగుంది బ్రో. గుంటూరు కారం చెప్పొద్దు బ్రో, మాటలే ఉండవు మూవీకి. మనం ఆ గుంటూరు కారం అంటే అదే విలన్ సోది హీరో సోది అనుకుంటాం, కానీ మంచి ఫైట్స్ ఉంది బ్రో. కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంది బ్రో మూవీలో. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ కామెడీ, స్టోరీ లైనప్ కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ అబ్బాబ్బాబ్బా, కొడితే కారం లేగుతుంది, కొడితే పీరి పేగుతుంది. కారం తింటే కిక్ వస్తుంది, ఆ కిక్ ఉంది బ్రో మూవీలో. లుంగి కట్టుకున్న సీన్లు ఎలా అనిపించాయి బ్రో? ఆ సీన్ చెప్తున్నాం కదా బ్రో, మళ్ళీ పోకిరిలో లాస్ట్ టైం చూసిన ఈ క్యారెక్టర్ ఆఫ్ మహేష్ బాబుని మళ్ళీ ఇక్కడ చూస్తున్నా బ్రో. లుంగిలో మహేష్ బాబు మన మిల్క్ వైట్ లెగ్స్ చూపిస్తే అద్దరిపోతుంది బ్రో. కెమిస్ట్రీ బ్రో, శ్రీలీల గారు మహేష్ బాబు గారి కెమిస్ట్రీ. శ్రీలీల గారు ప్రతి హీరోతో సెట్ అవుతారు, కానీ మన మిల్క్ బాయ్తో సెట్ మీద సెట్ అయినారు. స్టోరీకి టైటిల్ కి సెట్ అయిందంటారా? ఈజీగా సెట్ అవుతుంది బ్రో. నేను రివీల్ చేయను గుంటూరు కారం అనేది ఎందుకు పెడతారంటే, మీరు మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. చాలా మంచిగా సెట్ అయింది. కోర్స్ త్రివిక్రమ్ గారు అలానే పెట్టారు, ఆలోచించే పెడతారు. ఎందుకు పెడతారు చూస్తే తెలుస్తుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 4.8 ఈజీలీ బ్రో. చూసినట్టు ఒక సుదర్శన్ థియేటర్లో చూసినట్టు ఉంది సినిమా అయితే మాత్రం. లుంగి కట్టు ఒక ఫైట్ అనేది ఉంటుంది సెకండ్ హాఫ్ లో. ఆ ఫైట్ లో అయితే మాత్రం లుంగి కట్టు ఇలా చింపుతాడు దీని అమ్మ. నేను ఇంకోసారి కూడా వెళ్తాను సినిమాకి. నిజంగా లుంగి కట్టు ఫైట్ కోసం చాలా అంటే చాలా బాగుంది అన్న. అంటే సలార్ రికార్డ్ని అయితే చెప్పలేమన్న, ఎందుకంటే పండగ కాబట్టి ఏ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంటుంది. బట్ సినిమా పరంగా చెప్పాలంటే ఇది బ్లాక్ బస్టర్ మూవీ అనమాట. ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. మహేష్ కెరియర్ కావచ్చు, త్రివిక్రమ్ కెరియర్ కావచ్చు. సో ఇద్దరు కూడా మంచి కంబ్యాక్ ఇచ్చారనేది చెప్పవచ్చు. పక్కా మహేష్ బాబు. ఎంత సినిమానే రాని, ఏ లేఖ రాని, హనుమాన్ రాని, ఏదైనా రాని మహేష్ బాబు విన్నర్ అనమాట. దాన్ని ఎవడో ఆపలేడు. థ్యాంక్ యూ.